సజీవుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినం వరకు బ్రతికించాడు. దేవునికి వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనము క్రమముగా ధ్యానం చేయుటకు దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈరోజు ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. ఇంతకుముందే మనము చెప్పుకున్నట్టు పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు అవి క్రొత్త నిబంధనకు ఛాయగా ఉన్నాయని, క్రొత్త నిబంధన వెలుగులో, ఆత్మ వెలుగులో మనము వాటిని చూచి ఈ దినమునకు కావలసినటువంటి వాక్యాలను, పాఠాలను మనం నేర్చుకోవాలి. దాదాపుగా ఒక 2300 సంవత్సరాల క్రితము ఈ సంఘటనలు జరిగాయి. కానీ జీవ గ్రంథము అది అన్ని కాలములలో, అది అన్ని ప్రజలకు వర్తించేది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ అక్షరాలు చదువుతుండగా మనకు ఆత్మీయ పాఠాలను బోధించునుగాక. దేవుడే మనకు బోధకుడై ఉన్నది ఉన్నట్టు మనకు బోధించునుగాక. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయంలో ఒక క్రొత్త క్యారెక్టర్ మనకు కనబడుతుంది. అది చాలా విచిత్రమైనటువంటి క్యారెక్టర్. ఎవరంటే హామాను. ఈ హామాను యొక్క జీవితాన్ని నేను ఈ 3వ అధ్యాయంలో నేను చూచినప్పుడు అపవాది లూసిఫర్ ప్రవర్తించినట్టు, లేతే అపవాది ఆత్మను కలిగినట్టు నేను గమనించాను. అపవాది అప్పుడును ఇప్పుడును పని ఒకటే. విశ్వాసులను మృంగవలనని, పాడు చేయవలనని, ఇబ్బందులు పెట్టవలనని, శ్రమలు పెట్టవలనని, అప్పుడు వ్యక్తుల రూపంలో వ్యక్తులను వాడుకున్నట్టు ఈ దినమున కూడా అపవాది, అంధకార సంబంధమైనటువంటి అపవాది దూతలు ఉన్నారు. ఎందుకంటే వారు ఎజెకియేలు గ్రంథం 28వ అధ్యాయంలో పడవేయబడినటువంటి వారు. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో భూమి మీదకి పడవేయబడినటువంటి అపవాది మరియు వాని యొక్క దూతలు. చూడండి, ఇక్కడ మొట్టమొదటి వచనంలో ఈరోజు అపవాది యొక్క తంత్రములు, అది దాని యొక్క అంశము మీద కొన్ని పాఠాలను మనము నేర్చుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, అపవాది తంత్రములను మనము ఎరుగని వారము. మనకు తెలుసు అపవాది తంత్రములు. ఎందుకు? మనము వెలుగులో ఉన్నాము గనక చీకటిని గుర్తుపట్టగలము. వెలుగులో లేకపోతే అపవాది మనకు కనపడడు. అంటే అపవాది తంత్రములు మనకు కనపడవు. వాని వశంలోనికి మనం ఉంటాం. కాబట్టి చీకటే గొప్ప వెలుగు, చీకటే మహానందము అనుకునే ప్రమాదం ఉన్నది. సరే, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడనగు హామానును గణపరచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా. ఇక్కడ అహష్వేరోషు రాజు హామానును విషయంలో కొన్ని మాటలు అక్కడ మనం గమనిస్తే, గణపరచి, హెచ్చించి, అందరికంటే ఎత్తుగా నుంచెను. గణపరచి, హెచ్చించి, అందరికంటే ఎత్తుగా నుంచెను. ఇదే విషయము మనకు 28వ అధ్యాయములో, అంటే యెహెజ్కేలు గ్రంథములో 28వ అధ్యాయము మరియు యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో కూడా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఒక్కసారి
నేను కొన్ని మాటలను అక్కడ నేను చదువుతాను. అంటే దేవుడు ఆ తను సృష్టించినటువంటి దూతలలో గొప్ప దూత, ప్రధాన దూత అయినటువంటి అపవాది చూడండి. ఆ 12, 13 వచనంలో, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకొంటివి గదా. దీనికంటే మనము యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో దేవుడు లూసిఫర్ని ఎలాగూ హెచ్చించెను. నీ జ్ఞానము చేతను నీ వివేకం 4వ వచనంలో, నీ జ్ఞానము చేతను నీ వివేకం చేతను ఐశ్వర్యం నందితివి, నీ ధనాగారంలోనికి వెండి బంగారం తెచ్చుకొంటివి, నీకు కలిగిన జ్ఞానాతిశయం చేతను వర్తకం చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా, ఆలకించుము. ఈ లూసిఫర్ని దేవుడు ఒక ప్రత్యేకంగా సృష్టించాడు, ఒక ప్రత్యేక స్థానంలో ఉంచాడు, అందరి దూతలలో ప్రధాన దూతగా ఉంచాడు, గొప్ప మహిమతో ఉన్నటువంటి వాడు. ఇంకొక విషయం తెలుసా, అసలు దేవుడు సృష్టిని సృష్టిస్తున్నప్పుడు కూడా లూసిఫర్ ఉన్నాడు, అపవాది ఉన్నాడు. అప్పుడు ఒక దేవదూతగా ఉన్నాడు. అంటే అంత గొప్ప స్థానము కలిగినటువంటి వాడు, అదే క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి మనకిప్పుడు ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలో హామానుగా కనపడుతున్నాడు. హామాను ఎంత హెచ్చుగా ఆయన హెచ్చింపబడ్డాడు. 2వ వచనంలో చూడండి, కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞను సారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి, మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా. నేను ఇంతకుముందే చెప్పాను, మొర్దెకై యేసుక్రీస్తుకి ఛాయగా ఉన్నాడు. కారణం ఏంటంటే 5వ అధ్యాయంలో ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని చంపవలెనని ఉరికొయ్య తయారు చేశాడు ఈ యొక్క హామాను. ఇక మిగిలినటువంటి విషయములలో కూడా మొర్దెకై ఆ యేసుక్రీస్తుని పోలి ఉన్నాడు. ఇక్కడ ఈ అందరూ కూడా మోకాళ్ళుని నమస్కరించుట, హామానుకు నమస్కరించుట, ఇది మనకు మత్తయి సువార్తలో 4వ అధ్యాయములో కూడా అపవాది యేసుక్రీస్తుకి ఒక వల, ఒక శోధన ఏంటి, నువ్వు నా కాళ్ళకు మొక్కితే, నాకు నమస్కారం చేస్తే, నన్ను ఆరాధన చేస్తే, ఇదిగో ఈ భూలోక రాజ్యాలన్నీ నీవగును, నేను నీకు ఇస్తాను. చూడండి, అప్పుడు హామాను సమయంలో, యేసుక్రీస్తు సమయంలో, ఇప్పుడు కూడా అపవాది దేవుని బిడ్డలకు వేస్తున్నటువంటి ఎర్ర ఏంటంటే సంపాదన. బ్రతకడానికి సంపాదన తప్పు కానే కాదు. బ్రతకడానికి సంపాదన కానే కాదు. దేవుణ్ణి వదిలిపెట్టేటటువంటి సంపాదన, దేవుణ్ణి మర్చిపోయేటటువంటి సంపాదన, ధనాపేక్షనే తప్పు. డబ్బు ఉండడం తప్పు కాదు, డబ్బును సంపాదించడం తప్పు కాదు, కానీ దేవునిలో ఉండాలి. దేవునిలో ఉండి ఎంతైనా డబ్బు ఒక మనిషి కలిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ మొట్టమొదటి అపవాది ఏంటంటే, నాకు మ్రొక్కండి, మీకు ధనము
సమకూరుస్తాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను. ఇదే కదా 18వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో అపవాది మహాబబులోను పట్టణము మహావేశ్య, చూడండి, మహావేశ్య 3వ వచనంలో, ప్రకటన 18 3వ వచనంలో, ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోక మండలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఇక్కడ రెండు పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. ఒకటి ఏంటంటే, ఆరాధన, అపవాదికి ఆరాధన చేస్తే ఈ లోక రాజ్యాలు అంటే అధికారం మనదగును. అధికార శోధన, అధికార శోధన సాతాను వేసే ఒక వల. రెండవ వల ఇదే అధ్యాయంలో 3వ వచనంలో, 3వ అధ్యాయంలో 9వ వచనం చూద్దామండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో, రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయి వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా, నేనే డబ్బులు ఇస్తాను అందరికి. ఆ పని ఎవరైతే చేస్తారో నేనే వారికి డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇచ్చి చంపించేయండి. అధికారము, అపవాది తంత్రములలో అధికారము, దానికి వెల ఎంత చెల్లించాలంటే, అధికారం కావాలంటే అపవాదికి నమస్కారం చేయాలి. అధికారం కావాలంటే అపవాదికి నమస్కారం చేయాలి. ఆనాడు మొర్దెకై నమస్కారం చేయలేదు. ఆనాడు యేసుక్రీస్తు నమస్కారం చేయలేదు. ఈనాడు మనము కూడా అపవాదికి చేయకూడదు. అపవాది అంటే మనం మనిషి అనుకుంటాం కదండి, కాదు, ఇట్స్ ఎ స్పిరిట్. అపవాది ఆత్మ అయి ఉన్నాడు. అనేక రూపాలలో, వ్యక్తుల రూపాలలో, పరిస్థితుల రూపాలలో మన చుట్టూ ఎల్లప్పుడూ ఎవరిని మృంగుదునా అని, నాకు ఒక్క నమస్కారం చేయండి, మీకేం కావాలన్నా అది నేను ఇస్తాను అంటే, నమస్కారం చేయడం అంటే ఇక నువ్వే దిక్కు అనడం, నువ్వే దిక్కు అనడం. అందుకనే మనము ఒక అధికారమున దాహం కొరకు మనం చూస్తుంటాం కదా లోకంలో. అధికారం కావాలంటే ఎన్నెన్ని మోసాలు, ఎన్నెన్ని వేషాలు, ఎంతెంత అబద్ధాలు కదండి మనం చూస్తాం. అధికారం కొరకు మనుషులు ఎంత డబ్బు ఖర్చు పెట్టేస్తారు, డబ్బులు ఇస్తారు, అధికారం కొరకు లంచం ఇచ్చేస్తారు, అధికారం కొరకు చంపేస్తారు. అది బయట, కానీ లోపల అధికారము కొరకు ఈరోజు అపవాదిని చాలామంది ఆరాధించేవారు ఉన్నారు. రీసెంట్గా ఒకరితో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అసలు నేను ట్రెజరర్ కావడానికి ఎంత కొట్లాడవలసి వచ్చింది అంటున్నాడు. ఎంతమందితో పోరాడవలసి వచ్చింది, ఎంతమంది అడుక్కుంటున్నారంట. వేరే వాళ్ళు లేలే నేను చేస్తా అని ఒక గుంపు, లేలే మీరు ఎట్లా చేస్తారు, నేను చేస్తానని ఇంకొక గుంపు. ఈ ఇద్దరు గుంపులు అపవాదికి నమస్కరించేవారుగా ఉన్నారు, అపవాదిని ఆరాధించేవారుగా ఉన్నారు. ఎక్కడ? సంఘములోనే. అధికారము కొరకు పోరాడుట, వాదించుట, అది అపవాది తంత్రము. దానిలో మీరు పడకూడదు. దానిలో మనము ఎవరం కూడా దానికి లోబడకూడదు. అధికారం కొరకు ఎంతైనా చేస్తారు. ఒక ఆయన అంటాడు, నాకు ఇవ్వండి, నాకు ఫలానా పోస్ట్ ఇవ్వండి, ఎందుకంటే నేను రెగ్యులర్గా దశమ భాగం ఇస్తా అంటాడు. రెగ్యులర్గా నేను దశమ భాగం ఇస్తాను, నన్నెందుకు మీరు చేయరు అని ఒక ఆయన. చూడండి, అధికారం కొరకు, ధనము కొరకు
అధికారం కొరకు, ధనము కొరకు నన్ను నమస్కరించండి. ఈ దినమున లోకములో ఈ రెండు కూడా అపవాది కాళ్ళ మీద పడ్డాయి. అపవాది కాళ్ళ మీద పడ్డాయి. ఇంకొకటి ఉంది, వ్యభిచారము 17వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 1వ వచనంలో 1, 2 వచనాలలో అపవాది పెట్టే ఇంకొక తంత్రము చూడండి. 2వ వచనంలో, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అధికారము, ధనము, జారత్వము, ఇవి అపవాది. ఇక ఎన్నో ఇప్పటికైతే ఈ వలలలో మనము ఉన్నామా? అది ప్రశ్న. అధికార దాహమునకు పోరాడుతున్నావా? ఎక్కడైనా అధికారం ఉండడం తప్పు కానే కాదు. పరిచర్యలలో బాధ్యతలు తీసుకునటం తప్పు కానే కాదు. కానీ ఆ బాధ్యతను తీసుకోవడానికి నువ్వు ఎవరికి ఏమి చెల్లించావు? వాక్య విరోధమైనటువంటి పద్ధతులను ఏవైనా అనుసరించావా? అది పాయింట్. సో ఈ అపవాది తంత్రములను మనము ఇక్కడ గమనిస్తున్నాము. 4వ వచనంలో, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో, ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను, అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దానిని హామానునకు తెలిపిరి. ఏలైనగా అతడు, నేను యూదులను గనుక ఆ పని చేయ జాలనని వారితో చెప్పి ఉండెను. మొక్కండి, నమస్కరించండి అంటే మొర్దెకై చెవిని పెట్టకుండా, ప్రాణం పోయినా కానీ అపవాదికి నమస్కరించేది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ మాటలు వింటున్నప్పుడు అపవాది క్యారెక్టర్స్ ఉన్నది చూడండి. దే ఆర్ స్పిరిట్స్. అపవాది క్యారెక్టర్ అబద్ధమాడుట, అబద్ధికులకు జనకుడు. అంటే ఈ అన్ని అబద్ధాలను ఎవరికి పుట్టారు? అబద్ధాలన్నీ అంటే అపవాదికి పుట్టారు. అపవాదికి పిల్లలు ఉంటారు. ఆ పిల్లలందరూ కూడా అబద్ధికులు. అబద్ధం ఆడుతున్నామంటే అపవాదికి నమస్కారం చేస్తున్నట్టే. జాగ్రత్తగా ఉండాలి. అసాధ్యం పడుతుంది కదా మనకు. సార్, అబద్ధం ఆడకుండా ఎట్లా జీవిస్తాం? ఏదో అవసరం కొద్దీ ఎవరికన్నా లాభము చేకూరుస్తుందో, మేలు జరుగుతుందో, అబద్ధం ఆడకుంటే ఎట్లా నడుస్తుంది? అట్లా ఆలోచన వచ్చేస్తుంది. మనమేమో ఎప్పుడు ఆడతాం అబద్ధాలు? ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు ఆడతాం. కాదు, అపవాది పిల్లలం అయిపోతాం. అపవాది కాలం రొక్కినటువంటి వారం అవుతాం. మనం అనుకుంటాము 99% మనం యేసుక్రీస్తునే మనం ఆరాధన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాం, మంచిగానే బోధిస్తున్నాము. అప్పుడప్పుడు అబద్ధం ఆడితే అదేమి అంత సీరియస్ కాదు అని అనుకుంటాం. కానీ వాక్యము ఈరోజు మనం వింటున్నాము. అది మనకు అసాధ్యమని పడుతుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను. సత్యము అన్నటువంటి పదము మన నాలుక మీద అపవాది రాస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సత్యము. అందుకని 51వ కీర్తనలో, అంతరంగములో నీవు సత్యమును కోరుచున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అపవాది పెట్టే తంత్రములు అధికార దాహము, ధన సంపాదన. నాకు నచ్చినటువంటి మాట ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటారు, అయ్యా, నువ్వు ఇంతకాలము సేవ చేస్తేవి, అద్భుతమైన సేవ చేస్తేవి, నువ్వు
ఎన్ని పత్రికలు రాశావు, ఎన్ని సంఘాలను కట్టావు, ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగావు, సువార్త ప్రకటించావు. ఏమి నీ నీ ఆస్తి ఎంత ఉందంటే ఆయన అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకొంటిని. హల్లెలూయా. అది నాకు కావాలి. ఏం సంపాదించినావు అంటే క్రీస్తును సంపాదించుకొంటివి. అట్లని సంపాదన తప్పు కాదని ఇంతకుముందే చెప్పాను. అయితే మన హైయెస్ట్ పొసెషన్, మనం దేని మీద అతిశయించాలంటే, నాకున్న ఆస్తి ఎవరికి లేదు. ఏం ఆస్తుంది నీకంటే యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఉన్నాడు. కనుక అపవాది తంత్రములను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. 15వ వచనంలో ఇంకొక తంత్రము, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో, చివరి వచనంలో, అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ యాజ్ఞ సూషను కోటలో ఇవ్వబడెను. దాన్ని విని సూషను పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి. ఇక్కడ ఒకవైపు వాళ్ళు ఆజ్ఞ, రాజాజ్ఞ, అందరినీ చంపివేయాలన్నటువంటిది రాజాజ్ఞ. ఇప్పుడు ఈయన విందుకు కూర్చున్నాడు హమాన్. 8వ వచనంలో ఇంకొక మాట చదువుతానండి. 8వ వచనంలో, అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. ఇదే నెపము. అపవాది తంత్రం ఏంటంటే, వారి మీద నింద వేయుట, ఫిర్యాదు చేయుట. ఇది పాయింట్. వాని 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 పని ఏంటంటే ఫిర్యాదు చేయుట. జకర్యా గ్రంథము 3వ అధ్యాయములో, చూడండి 1వ వచనంలో, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచను. సాతాను పని అంటే ఫిర్యాదు చేయడం. ఇదే విషయము 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 10వ వచనములో, ప్రకటన 12వ అధ్యాయము 10వ వచనము, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, ఫిర్యాదు చేయుట, నేరాలు మోపుట, దేవుని ప్రజల మీద నిందలు మోపుట. ఏంటి నింద అంటే, అయ్యా, ఈ ప్రజల యొక్క విధులు సకల జనుల విధులకు వ్యతిరేకముగా ఉన్నవి. వీళ్ళు మన దేశస్థులు కారు, మన సంస్కృతిని పాటించరు, మన యొక్క సంప్రదాయాలను పాటించరు. అంతా వీరు విచిత్రంగా ఉంటారు సార్. మనల కలవరిలో కలిసిపోయేటట్టు చేసేదే అపవాది తంత్రం. లోకానికి విశ్వాసులకు తేడా లేకుండా కలిసిపోయేటటువంటి చేసేదే అపవాది తంత్రము. కనుక యేసుక్రీస్తు మనల్ని ప్రత్యేకపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకము, యాకోబు పత్రికలో, లోకము మనకు విరోధముగా ఉంటుంది. లోకము మనల్ని ఎప్పటి కూడా అంగీకరించదు. దేవునితో స్నేహము, లోకముతో వైరము. లోకంతో వైరం 11వ అధ్యాయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో, లోకమునకు వీరు సరిపోరు. ఇంగ్లీష్లో బాగుంటుంది, దే డు నాట్ ఫిట్
టు దిస్ వరల్డ్లీ అఫైర్స్. ఈ విశ్వాస వీరులంట లోకానికి ఫిట్ గారు. ఎప్పుడు మనం అక్కడ ఉంటే, ఎక్కడైనా క్రైస్తవులు ఉంటే, మనం మన మన మాటలు, మన ప్రవర్తన, ఆ, మన పనులు మన పనులు లోకానికి విరోధంగా ఉంటాయి. మన మీద అపవాది ఎల్లప్పుడూ నెపము మోపువాడుగా ఉంటాడు. ఇంతకుముందు కూడా మనం చిన్న సాక్ష్యం విన్నాం, అమ్మగారు చెప్పారు. మనం ఎక్కడైనా పని చేస్తుంటే మనము క్రీస్తు బిడ్డలమని మన మీద నిందలు మోపువారు ఉంటారు. యూ కెనాట్ అవాయిడ్ ఇట్. ఆ సమయంలో కాకపోయినా, ఆ పరిస్థితుల్లో కాకపోయినా, ఇంకొక దగ్గర కూడా నెపము ఫిర్యాదులు చేయుట. హామాను అపవాదిని ధరించుకొని ఈ పనులు చేస్తూ వచ్చాడు. చూడండి, అపవాదికి నమస్కరించుట. లాభం చూపిస్తాడు, ఆశ చూపిస్తాడు. మనమేం బుట్టిగా పోయి అపవాదికి నమస్కరించం. ఒక లాభము, ఒక ఆశ. ఇదిగో ఫలానా భూమి నీకు ఇప్పిస్తాను, నువ్వు ఈ ఈ 2-3 అబద్ధాలు ఆడు, నీకు ఇదంతా, ఈ పొలం అంతా వస్తుంది, లేకపోతే ఇదంతా వస్తుంది, ఈ బిజినెస్ అంతా వస్తుంది. చిన్న అబద్ధమే, 2-3 అబద్ధాలే. మరలా వచ్చిన దాంట్లో నేను 10వ భాగం కూడా ఇస్తాను. చూడండి, 10వ భాగం యొక్క పాప విశృంఖలత అంటారు. విశృంఖలత అంటే విచ్చలవిడి. అసలు 10వ భాగం అన్న పదాన్ని, నిజమైన అర్థాన్ని కొట్టివేసుకున్నారు చాలా మంది. ఈ 10వ భాగం యొక్క పవర్ ఎటువంటిదంటే, ఒక్కసారి నువ్వు 10వ భాగం ఇచ్చినావు అనుకో, అంటే మీరు కాదు, ఎవరైనా ఇస్తుంటే వాళ్ళ మనసు ఎట్లుంటుందంటే, ఇక నేను ఏమైనా చేయొచ్చు. ఎందుకు? నేను ఇస్తున్నా కదా, ఎట్లనైనా నేను సంపాదించి నేను 10వ భాగం ఇవ్వచ్చు. అక్కడ ఏమవుతున్నాం మనము? అపవాదికి నమస్కరిస్తున్నాం. అపవాదికి నమస్కరిస్తున్నాం. నువ్వు లొంగకపోతే, అధికారమునకు లొంగకపోతే, ధనమునకు లొంగకపోతే, జారత్వమునకు లొంగకపోతే, శ్రమలు, దీని యొక్క తారాస్థాయి మరణం. సిలువ, యేసుక్రీస్తుకు సిలువ వేయడానికి ఒక ఆయన ఒక చిన్న, అంటే బైబిల్ మీద ఒక కథ రాశాడు. బైబిల్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్, మార్తా అన్నటువంటి ఆ క్యారెక్టర్ తీసుకొని ఒక ఆయన మంచి పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఇక యేసుక్రీస్తు, మార్తా, మరియ, లాజరు వాళ్ళతోటి, శిష్యులతోటి తిరుగుతుంటే ఎక్కడ పోయినా ఒక గుంపు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. పరిసయ్యులు వీళ్ళు వెంబడిస్తూ ఆయన మీద నెపం మోపుతుంటే, ఒకసారి ఈ మార్తా, మరియ మాట్లాడుకుంటున్నారంట ఇంట్లో. ఆయన రాసిన కథ ఇది, బైబిల్లో లేదు. ఇంట్లో మాట్లాడుకుంటే మరియా నాకు కనపడుతుంది, ఈ యేసుక్రీస్తు ఆ పరిసయ్యులతో కలిస్తే, ఆ పరిసయ్యులతో మంచిగా ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, అదే డబ్బులు తీసుకొని సువార్త చేయొచ్చు కదా, ఎందుకు వాళ్ళకు విరోధంగా మాట్లాడతాడు ఈయన? చూడండి, ఆమె తలంపు, అంటే ఆమె తలంపు ఉన్నట్టు బైబిల్లో లేదు. అట్లా అనపడుతుంది కొంతమందికి. అది మనం మంచి అనుకుంటాం. అరే, యేసుక్రీస్తుని ఎవరు ఏమనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు. దానికి మనము విచిత్రమైన సలహాలు ఇస్తుంటాం. నాకు కూడా చాలా మంది పరిచర్యలో, సార్ వాళ్ళు చెప్పినట్టు వినండి మీరు హాయిగా ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు వినండి మీరు హాయిగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అధికారం కావడానికి తప్పుడు మార్గాలు ఎంచుకోకూడదు. ధనము సంపాదించుకోవడానికి అపవిత్రమైనటువంటి పద్ధతులను మనం ఎంచుకోనకూడదు. అపవాది తంత్రములను నువ్వు ఎరుగుదువా? పౌలు గారు సంఘంతో, విశ్వాసులతో చెప్తున్నాడు, నీకు తెలుసా, మనం వెలుగును కోరుకుంటే, వెలుగులో జీవిస్తుంటే
అపవాది తంత్రములను మనం గుర్తుపట్టుతాము. ఎంతోమంది మనకు ఆశ చూపిస్తుంటారు. ఒక్క అబద్ధం ఆడండి, ఒక్క అబద్ధం, నేను చెప్పినట్టు చెప్పండి, ఎన్ని లక్షలు వస్తాయి మీకు. ఐ డోంట్ నో. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ అండ్ మీ. వీ స్టిల్ లివ్. మనం ఇంకా బ్రతికే ఉన్నాం కదా. బ్రతికే ఉన్నప్పుడే అంతరంగంలో పరిశుద్ధత, అంతరంగంలో సత్యము, లోకంలో కలిసిపోవడానికి వీలు లేదు. నువ్వు దానికి పిలువబడలేదు. కానీ శ్రమలు వస్తాయి. అది మనందరికి తెలిసే. అపవాది చిన్న చిన్న బాణాలు వేస్తుంటాడు, మనం దానికి లొంగకూడదు. పరిశుద్ధాత్మదేవుడు అటువంటి ధైర్యం ఇస్తాడు, అటువంటి శక్తిని ఇస్తాడు, ఆత్మశక్తిని కూడా ఇస్తాడు. కనుక మనల్ని ఈ అపవాది తంత్రముల నుండి పరిశుద్ధాత్మదేవుడు నిబ్బరమైనటువంటి బుద్ధిని, మనస్సును మనకు దయచేసి వానికి నమస్కరించక, వాని తంత్రములకు లోబడకున్నట్లు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని నాలో ఫలింపచేయము ప్రభా, మాలో ఫలింపచేయమని ప్రభా మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ, వాక్యానుసారంగా నడిచే బుద్ధిని, మనస్సును, దృఢ నిశ్చయతను మాకందరికీ కలిగించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక. అందరికీ